వెల్కమ్ టు ఐ న్యూస్. భూమి మీద హిందువులు ఎక్కడున్నా సరే వారిని కాపాడుకోవడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతిమ లక్ష్యమని భారత్ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులపైన వెంటనే దాడులు ఆగకపోతే మోదీ ఆగ్రహానికి బలి కావాల్సి వస్తుందని భారత విదేశాంగ శాఖ అధికారులు స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్ రాజధాని దాకా వెళ్లి మరీ భారత విదేశాంగ అధికారులు అక్కడి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఇదే చివరి హెచ్చరిక అని, ఇంకా దాడులు కొనసాగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రధానమంత్రి యూనస్ బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. బంగ్లా ప్రభుత్వం ముందు భారత ప్రతినిధులు 6 డిమాండ్లు పెట్టారు. భారత్ ఇంత సీరియస్ గా యాక్షన్ లోకి దిగడంతో బంగ్లా ప్రభుత్వం హడలెత్తిపోయింది. బంగ్లాదేశ్ లో హిందువులే టార్గెట్ గా జరుగుతున్న దాడులపై ఇప్పటిదాకా మాటలతో నిరసన తెలిపిన భారత్ ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకంగా ఓ ప్రతినిధి బృందాన్ని తన దూతలుగా బంగ్లాదేశ్ పంపారు. అక్కడి ప్రభుత్వానికి లాస్ట్ వార్నింగ్ కూడా వారి ద్వారా అందించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే బంగ్లా పని పడతామని కూడా హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నాయకత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం సోమవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లింది. మొదట కార్యదర్శుల స్థాయి సమావేశం జరిగింది. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ కార్యదర్శి మహ్మద్ జాషిన్ ఉద్దీన్ తో మిశ్రీ సమావేశమయ్యారు. తర్వాత విదేశాంగ శాఖ మంత్రి మహ్మద్ తాహిద్ హుస్సేన్ ను కూడా కలిశారు. చివరికి ఆ దేశ ప్రధానమంత్రి మహ్మద్ యూనస్ తోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశ వైఖరిని చాలా స్పష్టంగా చెప్పారు. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలన్నీ భారత్ కు, ముఖ్యంగా హిందువులకు వ్యతిరేకంగా జరగడాన్ని మిశ్రీ చాలా తీవ్రంగా ఖండించారు. జరిగిన ప్రతి దారుణాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్న హిందువులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని, హిందూ మత గురువు చిన్మయ్ కృష్ణదాస్ ను ఏకంగా దేశద్రోహం కింద అరెస్టు చేశారని, ఇస్కాన్ టెంపుల్ను మూసివేయడానికి కుట్ర చేస్తున్నారని, హిందువుల దుకాణాలను లూటీ చేస్తున్నారని భారత ప్రతినిధి బృందం బంగ్లా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. ఈ విషయాలపై తాము ఎప్పటికప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం దృష్టికి తెస్తున్నామని, అయినా మార్పు రావడం లేదని భారత్ తీవ్ర నిరసన తెలిపింది. ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం లేనిదే దుండగులు ఇలా రెచ్చిపోవడం సాధ్యం కాదని భారత ప్రతినిధులు సూటిగానే చెప్పారు. బంగ్లాలో జరుగుతున్న పరిణామాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా కలత చెందుతున్నారని, వెంటనే దాడులు ఆగాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇదే చివరి హెచ్చరికగా భావించాలని, తాము మోదీ పంపితేనే ఇక్కడికి వచ్చామని, ఆయన మాటగానే చెప్తున్నామని కరాఖండిగా చెప్పారు. దాడులు ఆగని పక్షంలో తాము ప్రత్యక్ష చర్యకు దిగక తప్పదని హెచ్చరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తెచ్చి బంగ్లాదేశ్ కు అన్ని వైపుల నుంచి సహాయ నిరాకరణ జరిగే అవకాశాలను పరిశీలిస్తామని భారత్ ఇప్పటికే హెచ్చరించింది. అయితే ఇది తమ దేశ అంతర్గత అంశంగా బంగ్లాదేశ్ వాదించిందని సమాచారం. హిందువులపై దాడి అంతర్గత విషయం కానే కాదని, మత విద్వేషంగానే చూస్తామని భారత ప్రతినిధులు స్పష్టం చేశారు. భూమి మీద హిందువులు ఎక్కడున్నా సరే, వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకోవడం తన బాధ్యతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావిస్తున్నారని కూడా వారు నిక్కచ్చిగా చెప్పారు. దీంతో బంగ్లా అధికారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. హిందువులపై ఇక నుంచి దాడులు జరగకుండా చూసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు. దుండగులకు బంగ్లా ప్రభుత్వం సహకారం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం నచ్చజెప్ప చూసింది. నిజానికి 1-2 చోట్ల మాత్రమే ఘర్షణలు, దాడులు జరిగాయని, దీన్ని మీడియా ఎక్కువ చేసి చూపిందని బంగ్లాదేశ్ అధికారులు భారత అధికారులతో చెప్పారు. హిందూ మత గురువు కృష్ణదాస్ ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని, కాబట్టి అరెస్టు చేశామని వివరించినట్లు సమాచారం. చట్ట ప్రకారం ఆయన విడుదలకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిసింది. అదే సందర్భంలో భారత్లో తలదాచుకుంటున్న తమ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా వెంటనే తమ దేశానికి పంపాలని బంగ్లా అధికారులు భారత అధికారులను కోరారు. బంగ్లాదేశ్లో హసీనాపై అనేక ఆరోపణలున్నాయని, ఆమెకు ఆశ్రయం ఇవ్వొద్దని కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని తాము భారత ప్రభుత్వానికి తెలియజేస్తామని మిస్ట్రీ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. బంగ్లాదేశ్లో పర్యటించిన సందర్భంగా భారత ప్రభుత్వం తరపున పలు డిమాండ్లను ముందు పెట్టారు. డిమాండ్ 1, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే ఆపాలనేది భారతదేశం పెట్టిన ప్రధాన డిమాండ్. హిందువులపై దాడి విషయంలో భారత ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని కూడా అధికారులు స్పష్టం చేశారు. డిమాండ్ 2, హిందువుల దుకాణాలపై దాడులు చేసిన వారిని గుర్తించి అరెస్టు చేయాలనేది రెండో డిమాండ్. హిందువులు నడిపే షాపులపై దాడులు చేసి లూటీ చేశారని, వారికి నష్టపరిహారం అందించాలని కూడా భారత్ కోరింది. డిమాండ్ 3, వరుసగా జరుగుతున్న దాడులకు హిందువులు భయపడిపోతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
హిందువుల ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలనేది మరో ప్రధాన డిమాండ్. డిమాండ్ 4. బంగ్లాదేశ్లో హిందువులే టార్గెట్గా జరుగుతున్న దాడులకు ఎవరినో బాధ్యులు చేసి మాట్లాడడం మానుకోవాలని భారత్ అల్టిమేటం ఇచ్చింది. దాడులు జరగకుండా నేరుగా బంగ్లా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ను భారత్ పెట్టింది. డిమాండ్ 5. మత గురువు చిన్మయ్ కృష్ణదాస్ పై పెట్టిన కేసును ఉపసంహరించుకుని ఆయనను విడుదల చేయాలని కూడా భారత్ గట్టిగా కోరింది. కృష్ణదాస్ పై పెట్టిన కేసును దురుద్దేశపూర్వకమైనదిగా భారత్ భావిస్తోందన్న విషయం కూడా సూటిగా చెప్పారు. డిమాండ్ 6. హిందూ ఆలయాలు సంస్థలపై వరుసగా దాడులు జరగడం కుట్రలో భాగమే అని భారత్ స్పష్టం చేసింది. హిందూ ఆలయాలు, ఇస్కాన్ లాంటి ధర్మ సంస్థలు స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం కల్పించాలని భారత్ డిమాండ్ చేసింది. మొదటి ప్రయత్నంగా చాలా సామరస్యపూర్వకంగా తాము బంగ్లా ప్రభుత్వంతో చర్చలు జరిపామని భారత అధికారులు చెప్పారు. పరిస్థితి చక్కబడకపోతే మరింత సీరియస్గా రియాక్ట్ కాక తప్పదనే సంకేతం కూడా బంగ్లాకు ఇచ్చినట్లు భారత బృందం చెబుతోంది.